ఒకనాడు ఒకడు అడవిలో నడుస్తున్నాడు. ఆ ముందు శుకుల వారు నడుస్తున్నారు. 16 ఏళ్ల వాడు శుకుడు. ఎలా అంటే వస్త్రాలు లేవు, అంబరుడు, దిక్కులే అంబరములుగా ఉన్నవాడు, వస్త్రాలుగా ఉన్నవాడు. ఆయన మామూలుగా నడిచిపోతూ ఉన్నాడు. నడిచిపోతూ ఉంటే ఆ పక్కనే ఒక సరస్సులో దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఈయన నవయువకుడు, 16 ఏళ్లవాడు, దిగంబరుడు అయినటువంటి పురుషుడు శుక మహర్షి, శుకయోగి వెళితే శుకయోగి వెళ్ళినట్టుగా ఒక పురుషుడు వెళ్ళినట్లుగా వాళ్ళు భావించలేదు. 70 ఏళ్లవాడు, గడ్డాలు మీసాలన్నీ నరిసి ఎంతో వయస్సు వచ్చిన పెద్దవాడు, వేదాంగవేత్త, సృష్టికర్త, మహానుభావుడు వ్యాసుల వారు వస్తున్నారు వెనకల. నేను వస్తున్నానండి, కుమారా కుమారా అని పిలుస్తూ ఉన్నాను. వృక్షములన్ తన్మయతం తదీయ అని అన్నాడు తెలుగు భాగవతంలో. ఇలా అంతా జరుగుతూ ఉంటే కుమారా కుమారా అంటుంటే ఆయన పలకటం లేదు. ఎందుకు పలకటం లేదు? ఆకు, కొమ్మ, చెట్టు, పువ్వు అన్నిట్లో ఈ శబ్దం వినపడుతోంది. బ్రహ్మమయంబుగాన, సర్వము బ్రహ్మస్వరూపమే ఆయనకి. అందువల్ల వెనక్కి తిరిగి చూడకుండా వెళుతున్నాడు. ఎప్పుడైతే ఈయన వచ్చాడో అదే ఆ సరస్సులో ఉన్న స్త్రీలందరూ అయ్యో పురుషుడు వస్తున్నాడని గబగబా చెట్ల చాటుకు వెళ్ళి వస్త్రాలు చుట్టుకున్నారు. ఇంతకన్నా నా జన్మకు ఒక అవమానము కావాలా అని వ్యాసుల వారు ఖిన్నమతి అయి కూర్చున్నాడు.